వరల్డ్ గెట్టింగ్ ఇన్ టు ద చర్చ్, వి సీ ఇట్ ఎవ్రీవేర్, అండ్ టెక్నాలజీయే దానికి కారణము అని కూడా మనం చెప్పుకోవచ్చు. నా పర్సనల్ లైఫ్ లో కూడా సమ్ టైమ్స్ వ్యూవింగ్ ఎట్ స్పిరిచువాలిటీ, యూ షుడ్ బి నార్మల్లీ స్పిరిచువల్ అండ్ యూ షుడ్ బి స్పిరిచువల్లీ నార్మల్. అంటే ఎక్స్ట్రీమ్స్ గా చేయకూడదు, ఫానటిక్స్ లాగా అయిపోకూడదు, ఆ మత పిచ్చిలో జీవించకూడదు అన్నది ఏదైతే చెప్పుకుంటూ ఉంటామో దాని గురించి కొంచెం నార్మలైజ్ అవ్వాలి. ఆ నార్మలైజ్ అవ్వడానికి యూ షుడ్ బి స్పిరిచువల్లీ నార్మల్ అండ్ నార్మల్లీ స్పిరిచువల్. ఒబేదోమ్ ఏమి చేసినట్టు? తను హీ రిసీవ్డ్ సచ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్ వెన్ హీ హ్యాడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ హౌస్. మరి మిగతా వాళ్ళు, ఇప్పుడు దావీదు ఉన్నాడు, మరి ఏమన్నా అడాప్ట్ చేసుకునే విషయంలో లైన్ క్రాస్ అయిపోయాడా? సో మనము కూడా ఇన్ని చేంజెస్ జరుగుతున్నప్పుడు మన చుట్టూరు ఎంతవరకు ఆ చేంజెస్ ని మన స్పిరిచువల్ వాక్ ఆఫ్ లైఫ్ లో, మన స్పిరిచువల్ లివింగ్ లో అడాప్ట్ చేసుకోవచ్చు, ఎక్కడ లైన్ డ్రా చేయాలి? ఐ థింక్ వీ కెన్ లుక్ ఇన్ టు ఆర్ పాండర్ ఓవర్